ఆదికాండం 15:14. ఆ జనమునకు నేను తీర్పు తీర్చుదును, తర్వాత అనండి, ఆఫ్టర్ ద అటాక్ తర్వాత జడ్జ్మెంట్ తర్వాత, ఆ తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. అరే అన్నీ పోతున్నాయి, మాకు పని ఎక్కువైపోతుంది, తిండి కూడా దొరకట్లేదు, ఉన్నవాళ్ళు పోతున్నారు అంటే దేవుడు అంటాడు, ఇది మంచి సూచన, నీకు గొప్ప ఆస్తి రాబోతుంది. యువర్ అటాక్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ ప్రాస్పరిటీ. యువర్ అటాక్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ fulfilling the promise. Your attack is a sign that a blessing is near. నీకు జరిగేటువంటి ఈ దాడి, ఈ కష్టము ఏం చెప్తుందంటే, ఎవరికి ఇది? దేవుని ప్రేమించే వారికే అనండి. ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఇదిగో నేను నీ అడుగు వాటికి నువ్వు ఇచ్చి వాటికి అత్యధికంగా నేను ఇప్పుడు ఇస్తాను. ఎప్పుడు? ఈ కష్టం ఇంత పెరిగినప్పుడు, ఇంత పెరిగిపోయిందా, ఇట్స్ టూ ప్యాక్డ్, ఐ కాంట్ డూ ఎనీథింగ్. అందరూ చెప్పండి, వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. సో వాగ్దానాన్ని, ఈ ఆస్తిని రెండట్లని డివైడ్ చేసేది ఏంటి? శ్రమ అనండి. మహాశ్రమ అంటే ఏంటి? ఇంకా చాలా దగ్గరలో ఉన్నావు. అందుకే మహాశ్రమలు ఉన్నాయా, ఓ పక్కన బాధపడుతూ లోపల ఎంజాయ్ చేస్తూ రెండు ఫీలింగ్స్ ఉండాలి నీకు. ఓ పక్కన కష్టం వల్ల కృంగిపోతున్నాం అనే ఒక బాధ, ఇంకొక బాధ ఏంటి? ఆశీర్వాదానికి చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ అనండి. మిక్స్డ్ అని ఏమంటారు? మసాలా అంటారు. సో యు నీడ్ టు బీ సారోఫుల్ అండ్ యు ఆల్సో నీడ్ టు బీ జాయ్ఫుల్. పౌలు అదే అంటాడు, నా చనిపోతే ఇంట్లో అంటాడు, మీరు బాధపడండి కానీ అందులో కొట్టుకుపోవద్దు, అందులో మన నిరీక్షణ ఉంది. వాళ్ళు పరలోకంలో కళ్ళు తెరిచి మనంకు చూస్తారు, కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళి యుగయుగములు రోగము లేని, వ్యాధి లేని, నిత్యము యేసయ్యతో చక్కగా అక్కడ ఉంటారు. అదొక ఆనందం. సో షేర్ బోత్ ఆఫ్ దెమ్. ఎంతమందికి అర్థమైంది ఇది? పౌలు చెప్తాడు ఇందులోనే, అదర్వైజ్ దిస్ విల్ ఓవర్టేక్ యూ. ఈ శ్రమల్లో నీకు ఈ ప్రణాళిక పూర్తిగా తెలియకపోతే ఈ శ్రమలో కొట్టుకెళ్ళిపోతావు. ఈరోజు ఈ వాక్యం వెంటనే వారు ఎవరో శ్రమలో కొట్టుకెళ్ళిపోరో. యు సీ దట్ నా. ఇఫ్ యూ డోంట్ నో ద పర్పస్ ఆఫ్ ఎ ప్రాబ్లం, యూ విల్ బీ క్యారీడ్ అవే అండ్ బీ స్వాలోడ్ ఇన్ ద ప్రాబ్లం. ఆ కష్టం యొక్క ప్రణాళిక నీకు తెలియకపోతే నీవు ఆ కష్టంలో కూరుకుపోతావు. అదే నీకు ప్రణాళిక తెలిసిందనుకోండి, వాడు చూస్తారు కూలిపోయి అనుకుంటావు. ఆ తర్వాత ఎవరికి అందరంత ఎత్తుకెళ్ళిపోతావు నువ్వు. ఏసే సిలువ మీద అందరూ అనుకుంటున్నారు, ఏంటి ఈయన దేవుడా, ఈయన ఇలా నిలిపేస్తే, ఎలా చంపేస్తే, ఇలా అయిపోయి ఈయన ఒక దేవుడా అనుకుంటున్నారా? కానీ ఆయనకు తెలుసు ద పర్పస్ ఆఫ్ ద అటాక్. ఇప్పుడు ఆయన అన్ని నామముల కంటే పైనామం. ఒక దాడి దేనికి చిహ్నం అంటే, నీవు ఎవరికి అందనంత ఎత్తైన స్థాయికి వెళ్ళిపోతున్నావు. మేన్, కెన్ యూ ఇమాజిన్ దిస్ ఫీలింగ్స్? ఓకే, ఈ రెండు ఫీలింగ్స్ ఉండాలి బిలీవర్కి. యూ నీడ్ టు హ్యావ్ బోత్ ద ఫీలింగ్స్. యూ నీడ్ టు హ్యావ్ దట్ ఫీలింగ్, అరే అటాక్ నేనే దొరికానా, నేనే ఉన్నానా, ఎలాగా, ప్లస్ దిస్ ఇస్. అర్థమవుతుంది ఈ వాక్యం? అర్థమవుతుంది. ఈ రెండు ఉండాలి. అందుకే అంటారు జ్ఞానము. గాడ్ వాంట్ టు టాక్ టు యూ. గాడ్ వాంట్ టు టాక్. పక్కన చెప్పండి, దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. దిస్ ఈజ్ హౌ యూ కేమ్ హియర్ అండ్ గాడ్ ఈజ్ టాకింగ్ టు యూ. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో ప్రతి శ్రమలో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట. అందుకే ఈ దేవుని వాక్యం నీకేం చెప్తుందంటే, ఈ దుర్వార్తల్లో దాసులుగా ఉంటారు, కథలు ఎక్కువైపోతాయి అని యాక్షన్ చూస్తే వారు మిక్కిలి ఆశతో బయటికి రాబోతున్నారు. ఈరోజు పక్కన చెప్పడం, నీ మిక్కిలి కష్టానికి మిక్కిలి గొప్ప ఆశీర్వాదాన్ని చేర్చు అనండి. ఇది అందరికీ ఎక్కదు. నీతిమంతుడు ఎలా జీవిస్తాడంట? ఫెయిత్. దిస్ ఈజ్ ఫెయిత్ లాంగ్వేజ్. నో బడీ క్యాన్ రిసీవ్ ఇట్, ఓన్లీ బిలీవర్స్. అందులో ప్రత్యేకంగా ఈ వాక్యము, ఇది ఒకవేళ మీరు అందరూ ఎన్ని వేల మంది వింటున్న ఈ వాక్యము కేవలము దేవుని ప్రేమించు వారికే పనిచేస్తుంది. 15వ అధ్యాయము 18 నుంచి 21 చదువుదాం. అదే ఆదికాండం. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును, అనగా కేనీయులను, కనిజీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజీయులను, రెఫాయియులను, అమోరియులను, కనానీయులను, గిర్గిషీయులను, యెబూసీయులను నీ సంతానమునకిచ్చి ఉన్నానని అబ్రాముతో నిబంధన చేసెను. అంటే ఏంటి? ఇప్పుడు 2000-3000 సంవత్సరాల నుంచి కూరుకుపోయి, అంటే 2500 సంవత్సరాల నుంచి ఉన్న స్థలాలన్నీ కూడా ఇంత గొప్ప కష్టం వచ్చిందంటే ఏంటి? ఈ 2500 సంవత్సరాల నుంచి వారి సొంత స్థలాలు మీవి కాబోతున్నాయి. అంటే నీ కష్టం బాగా పెరిగిందంటే అర్థం ఏంటి?
ఎంత అసాధ్యమైనదైనా సరే వాగ్దానము నెరవేరుతుంది. ద ప్రామిస్ బిలాంగ్స్ టు ద మోస్ట్ హై గవర్నమెంట్. ద ప్రామిస్ కెనాట్ బి అప్లైడ్ టు ఎనీథింగ్. వాగ్దానము ఎంతో హెచ్చైన గవర్నమెంట్కి చెందింది కాబట్టి ఈ భూమి మీద ఉండే రూల్స్ ఏమి వాటిని ఆపలేవు. అవి ఎలా నెరవేరుతాయి? ఇవన్నీ మారేటట్టే నెరవేరుతాయి. గాడ్ కెన్ డూ ఆల్ దిస్ థింగ్స్ ఎనీవే. అందరూ చెప్పండి, వాగ్దానం ఎంత అసాధ్యమైందైనా నా గొప్ప కష్టాన్ని బట్టి అది నెరవేరుతుందని నేను నమ్ముచున్నాను. సో నీకు వచ్చే గొప్ప కష్టము యొక్క అర్థం ఏంటంటే వాగ్దానం ఏమవుతుందంట? నెరవేరుతుంది. అంతకుముందు 2000 సంవత్సరాలు, తర్వాత 500 సంవత్సరాలు, మొత్తం 2500 సంవత్సరాల నుంచి ఉండేటువంటి ఆ భూమిని ఎవరికి ఇచ్చేస్తున్నాడు? అబ్రహాము సంతానికి ఇచ్చేస్తున్నాడు. ఇట్స్ టైమ్ ఫర్ సంబడి. చాలా మందికి ఇది మంచి సమయము. ఇఫ్ యు ఆర్ ఎంజాయింగ్, ఏంది పాస్టర్ గారు ఎంజాయ్ అంటున్నారు? రోజు ఏడుపు, బాధ, దరిద్రం, శోధన, వేదన, బతకాలా చావాలా, ఎందుకు పుట్టామా, ఏంటి బతుకు అని యోబులాగా అయిపోయి మేము ఏం చేయగలనుకుంటే మీరేంటి ఇలా చెప్తారు? దట్ ఈజ్, పక్కన చెప్పు, దట్ ఈజ్ గుడ్ న్యూస్ అనండి. అది మంచి వార్త అనండి. దట్స్ ఎ గుడ్ న్యూస్. యు సీ దట్. కాబట్టి ఇది నీకు మంచి వార్త. దిస్ ఈజ్ ఎ గుడ్ న్యూస్. ఆల్రైట్, నీకు కూడా దేవుడు ఇచ్చేస్తాను అంటున్నాడు. నౌ నిర్గమకాండానికి వచ్చేయండి. ఇప్పుడు కమ్ టు ఎక్సోడస్ చాప్టర్ 3, 7 నుంచి 9 వరకు. నిర్గమకాండము 3వ అధ్యాయము 7 నుంచి 9 వరకు చదువుకుందాం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. ఎప్పటి నుంచో తెలుసు ఆయనకి. ఇప్పుడు పెడుతున్నారా? 400 సంవత్సరాల నుంచి వాళ్ళ దాసులు. కానీ ఎప్పుడైతే వారి హద్దులు దాటిపోయి తట్టుకోలేని పరిస్థితి వచ్చిందో నీ విడుదల సమయం వచ్చింది. యు సీ దట్ దిస్ ఇస్ వాట్ గాడ్ ఈజ్ ఎవెన్ సేయింగ్ ఇన్ ఎక్సోడస్. అక్కడ ఆదికాండలో ఏం చెప్పాడు? 400 సంవత్సరాలు బానిసలుగా ఉండి ఎప్పుడైతే ఆఖరిలో క్లైమాక్స్లో ఆ కష్టాన్ని బహుగా పెంచేశాడో నీ సమయం వచ్చిందంట. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. చదవండి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన ఆగండి. కాబట్టి అనండి. అంటే కష్టాలు పెరిగిపోతే దాని పక్కనే ఉంది కాబట్టి, పక్కన నీకు కష్టాల పక్కన కాబట్టి ఉందనండి. ఇఫ్ యూ డోంట్ నో దిస్ యూ విల్ బీ ఇన్ ట్రబుల్. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు. ఎ ప్రాబ్లమ్ ఈజ్ ఆల్సో ఎ టైమ్ టు షిఫ్ట్ యూ. ఇట్ ఈస్ ఆల్సో ఎ షిఫ్టింగ్ సీజన్. యువర్ బిగ్ ప్రాబ్లమేటిక్ సీజన్ ఈజ్ ఎ షిఫ్టింగ్ సీజన్. అందరూ చెప్పండి, నా గొప్ప కష్టాల కాలము నా జీవితాన్ని మార్చే కాలము, నా సమయాన్ని మార్చే కాలము, నా ఆశీర్వాద ఆరంభ కాలము. యు సీ దట్ నౌ ద షిఫ్టింగ్ సీజన్. ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు. శత్రువు ఏం చేస్తాడు? దేవుడే కావాలని చేస్తున్నాడు, నీ ప్రార్థన వినట్లేదు, నేను చంపేయాలని చూస్తున్నాడు అని సైతానుడు చెప్తాడు. ఎవ్రీ ప్లాన్ ఆఫ్ ద వికెడ్ పర్సన్ to a God-loving saint will push him to his promised land. అంటే అర్థం ఏంటి? దేవుని ప్రేమించే వారికి వారి యొక్క అధిక భారమైన కష్టము వారిని దేవుని ప్రణాళిక చొప్పున వారి ఆశీర్వాదం వైపు వారిని నెట్టుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? See, this is history. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశము, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన, అంటే వారిది పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. అంటే దిస్ ఈజ్ ఆల్సో ఎ టైమ్ టు రిసీవ్ అనాయింటింగ్. ఇప్పుడు ఆ యెబూసీయులను అలా జయించాలంటే నీకేం కావాలా? ఏం కావాలా? ఆల్రెడీ అభిషేకం ఉందా? నెక్స్ట్ లెవెల్ అనాయింటింగ్. సంబడీ ఈజ్ షిఫ్టింగ్ టు ద నెక్స్ట్ లెవెల్. కొత్త స్థాయి అభిషేకం అనమాట. ఈ శత్రువులు జయించాలని ఏం కావాలా? నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు దాకా నువ్వు సంపాదించుకుని ఇంట్లో ఉంటున్నావు, టు డూ సంథింగ్, గాడ్ విల్ గివ్ యూ నెక్స్ట్ లెవెల్. ఈరోజు అధిక కష్టాలైన వాళ్ళకి దేవుడు కొత్త స్థాయి అభిషేకం ఇస్తున్నాడు, నూతన స్థాయి అభిషేకం ఇస్తున్నాడు. ఇప్పుడు దాకా నీ ప్రార్థనలో మీ పిల్లలకి జాబులు వచ్చాయి, ఉద్యోగాలు వచ్చాయి, భర్త బాగున్నాడు, పెళ్ళిళ్ళు అయ్యాయి, పిల్లలు పుట్టారు, అది జరిగాయి. కానీ కష్టాలు పెరిగిపోయాయా? దేవుడు కొత్త అభిషేకం నీకు ఇవ్వబోతున్నాడు. God is giving you a new level of anointing. You see that now?
యూ క్యాన్ బీ క్వైట్. దిస్ ఈజ్ అ టైమ్ టు రిసీవ్. అయితే ఇజ్రాయేలీలు సిద్ధంగా లేరు, ఆ ఎడారిలో తీసుకోలేకపోయారు. దే ఆర్ నాట్ ప్రిపేర్డ్. కానీ ఈరోజు వాక్యం వింటున్న వారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు తప్పకుండా నూతన స్థాయికి వెళ్తున్నారు. యు ఆర్ కమింగ్ విత్ సంబడీ ఈజ్ గోయింగ్ టు ద ప్రామిస్. అభిషేకము అనండి. అభిషేకం ఉన్న వాగ్దానం నెరవేరుతుందా? అందుకే ఆ రాజులతో చెప్తాడు, టచ్ నాట్ మై అనాయింటెడ్. వాళ్ళు అంటారు దేశములను భక్షించు ప్రజలు అంటే ఇజ్రాయేలీలు. అందరూ చెప్పుకుంటారు ఆ రాజులు. అవునా? జెరికో వాళ్ళు ఏమనుకుంటారు? దేశమును భక్షించు ప్రజలు అంటే వీళ్ళకి ఏమవ్వబడ్డది? అభిషేకము. ఎవరైతే కష్టాల్లో చివరి దాకా వెళ్ళిపోయి నా వల్ల కాదంటున్నారో, ఈరోజు నూతన అభిషేకము నిన్ను కుమ్మరించును గాక. మే ద పవర్ఫుల్ అనాయింటింగ్ ఆల్ టేక్ యూ. ఓకే, చూద్దాం. లెట్స్ రీడ్ 9. ఇజ్రాయేలీయుల మొర నిజముగా నా యుద్ధకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. అంటే ఎప్పుడు చూడాలి? ఇప్పుడే చూశాడా? అంటే ఏంటి? దేవుడు కూడా నీది పీక్ అయిపోయే వరకు వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడైతే పీక్ అయిపోయిందో ఆయన ఫస్ట్ నుంచి చూడలేదా? ఆయన కళ్ళు జగత్పునాది వేగమునిపై చూసా. కనుక ఏం చెప్తున్నాడు? ఎప్పుడైతే నీ కష్టాలు అధికమైపోయావో ఆయన చూచు కాలం వచ్చుచున్నది. సో డోంట్ గివ్ అప్. పక్కనతో చెప్పండి, డోంట్ గివ్ అప్ అనండి. నీ శ్రమలో, నీ అధిక శ్రమలో కృంగిపోవద్దు అనండి. సో డోంట్ గెట్ డిప్రెస్డ్ ఇన్ యువర్ మేజర్ ప్రాబ్లం. డోంట్ గెట్ డిప్రెస్డ్ ఇన్ యువర్ మేజర్ ప్రాబ్లం. This is very fresh from the Holy Ghost. Very, very fresh. All right. నిర్గమకాండము 3, 20 నుంచి 22. కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలిచి ఉన్న నా అద్భుతములన్నింటినీ చూపి దాన్ని పాడు చేసేదను. కానీ నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యన నేను చేయదలిచి ఉన్న నా అద్భుతములన్నిటినీ చూపి. నీ కష్టాలు పెరిగిపోయాయి అంటే అర్థం ఏంటో తెలుసా? అద్భుతాల సమయము. గాడ్ విల్ డూ మిరకల్స్. అందరూ చెప్పండి, దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేయడానికి ఆరంభిస్తున్నాడు. ఎప్పుడు? కష్టాలు ఎక్కువైపోయినప్పుడు. ఐగుప్తు ప్రారంభించాడు. when they went to the peak, he said, now I will stretch my hand. God is stretching his hand into very problematic homes. చాలా కష్టాలు, అధిక కష్టాలు ఉన్న వారి గృహాలకు, వారి ఇళ్లకు, వారి జీవితాలకు దేవుడు తన హస్తాన్ని చాపబోతున్నాడు. You see that now? No joke with this God. అందుకనే నీవు ఒకేపై చూసావు అనుకో, నీకు అర్థం కాదు. నువ్వు ఒకేపై చూడకూడదు. ఇఫ్ యూ సీ ఓన్లీ వన్, కష్టాలు, ప్రాబ్లమ్స్ అంటే అర్థం ఏంటి? చాలామంది ప్రార్థనలకు జవాబు కాలము రాబోతుంది. నువ్వు ప్రార్థించి 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 కష్టాలు బాగా ఎక్కువైపోయాయా? నీ ప్రార్థనకు జవాబు కాలము దగ్గరగా ఉంది. ఎంతమంది 4-5 సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నారు? ఎంతమంది 10 సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నారు? ఎంతమంది ఇంకా నా 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయనుకుంటున్నారు? ఈరోజు ఆ 20, 10, 15 వారం 30, 40, 50 సంవత్సరాల ప్రార్థనలకు జవాబు కలుగునుగాక. God will answer your prayers. They have been crying a lot. కానీ కష్టాలు పెరిగిపోయినప్పుడు దేవుడు జవాబిస్తున్నాడు. కష్టాలు పెరిగిపోయినప్పుడు అద్భుతాలు చేయు కాలం మొదలైంది. Miracles. You've been praying. Miracles. అందరూ ఆలస్యం అనండి. A delay is for you to grow. A delay is to prepare you. దేవుని ప్రేమించే వారికి ఆలస్యమైంది, అధిక కష్టాలు అన్నీ సమకూడి మంచికే జరుగుతాయి. పక్కన చెప్పండి అందరూ, దేవుని ప్రేమించడం ఆపొద్దు అని చెప్పండి. నెవర్ స్టాప్ లవింగ్ గాడ్. చూడండి, కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యన నేను చేయుదలచిన నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను. అటు తర్వాత అతడు మిమ్మును పంపి వేయను. అంటే నీ కష్టాలు బాగా పెరిగిపోయాయంటే విడుదల కాలం వచ్చింది. కష్టాలకి విడుదల కాలానికి మధ్యలో ఏ కాలము? అద్భుతాల కాలము అనండి. ఎంజాయ్ ద సూపర్ న్యాచురల్ మిరకల్స్. God wants to do supernatural miracles. Never give up loving God. Whenever you have a problem, అందుకని ఇప్పుడు చెప్తా ఉంటాను, నీ జీవితంలో నువ్వు ఏదైనా పొందుకోవాలి అంటే ఆ సమయానికి, ఆ కష్టానికి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనే వినే జ్ఞానము
ఈ సొల్యూషన్గా వినే జ్ఞానము నువ్వు పొందుకున్నావా, అంతకు మించి నీకు ధన్యత లేదు. ఒకవేళ ఇక్కడికి రావడం వల్ల నీకు వస్తుందా ఆ విడుదల, లేకపోతే వాక్యం ద్వారా, బైబిల్ చదవడం ద్వారా, ప్రార్థన ద్వారా అది డెవలప్ చేసుకో. డెవలప్. గాడ్ వాంట్ టు టాక్. అటు తర్వాత అతడు మిమ్మును పంపివేయును. చదవమ్మా. మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలగజేసేదను గనుక మీరు వెళ్ళునప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయు తన పొరుగుదాని. ఆగండి. నీ కష్టాల్లో ఖాళీ అయిపోయిన చేతులు, నీ కష్టాల్లోంచి, నీ చేతుల్లోంచి లాక్కున్న శత్రువు వాడే మళ్ళా వాటిని నింపునుగాక. హీ విల్ ఫిల్ ఇట్ ద పీపుల్ దట్ స్టోల్, దట్ రాబ్డ్ ఫ్రమ్ యూ. బంధువులు అవ్వచ్చు, సొంత వాళ్ళు అవ్వచ్చు, వేరే వాళ్ళు అవ్వచ్చు, నమ్మించి మోసం వాళ్ళు అవ్వచ్చు. ఎవరెవరైతే రకరకాలుగా, ఎంతమంది నా చేతుల్లోంచి శత్రువు డబ్బులు కొట్టేశాడు అనుకుంటారు. హౌ మెనీ ఆఫ్ యూ బిలీవ్ దాట్ పీపుల్ స్టోల్ మై మనీ? కష్టాలు ఎక్కువైపోయా. నా దేవుడు అంటున్నాడు, ఆ చేతులను నేను మామూలుగా కాదు బహు సమృద్ధిగా నింపుతాను అంటున్నాడు దేవుడు. సీ దట్ గాడ్ వాంట్ టు ఫిల్ అప్. ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని తన ఇంటి నుండి దాని వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును, ఏ కుమారుడైతే చచ్చిపోతారు అనుకున్నావో ఆ కుమారుణ్ణి అలంకరించే కాలం వస్తుందంట. యు ఆర్ గోయింగ్ టు నౌ ఎంపవర్ యువర్ సన్ అండ్ రిజాయిస్ హిమ్. మీ కుమార్తెలకు ధరింపజేసి ఐగుప్తీయులను దోచుకొందును. అంటే దేవుడు ఏమంటున్నాడు, ఇప్పుడు దాకా మిమ్మల్ని దోచుకున్న శత్రువును ఆపి వాడిని నువ్వు దోచుకున్నట్టు నేను అభిషేకిస్తాను అంటున్నాడు. I will anoint you so that you will get the power and give you this stuff. So now God is telling, after this message, declare the promise of the acceptable year. The acceptable year is the year of anointing. The year of anointing. Let us go and read some verses. యెషయా 61 మొదటి నుంచి చదువుదాం. Isaiah 61. Let's read from verse 1. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. అంటే ఎన్ని జరగాలంటే ఏం రాబోతుందంట? అభిషేకం అనండి. The anointing is going to change everything. అభిషేకం అన్నిటినీ మార్చేస్తాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? ఇదిగో ఆ అభిషేకాన్ని వచ్చే ఎందుకు వస్తుంది? కష్టం పెరిగిపోయినప్పుడు అది అభిషేక కాలం. చదవమ్మా. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును. ఎప్పుడైతే అభిషేకం వస్తుందో అదేంటంట? యెహోవా యొక్క హితవత్సరము, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులను అందరినీ ఓదార్చుటకు. అంటే దుఃఖాల్లో గెలిపారన్నమాట. అంటే అనాయింటింగ్ సీజన్ ఈజ్ దుఃఖాక్రాంతులు. అంటే నీవు దుఃఖములో బాగా బాధపడుతున్న కాలము అభిషేక కాలము. యువర్ ప్రాబ్లమెటిక్ సీజన్, యువర్ గ్రేట్ ప్రాబ్లమెటిక్ సీజన్ ఈజ్ an anointing season. అందరూ చెప్పండి, నేను గొప్పగా బాధపడు కాలము అభిషేకము పొందుకునే కాలం. సో డోంట్ మిక్స్ దట్. ఆల్సో బాధపడు, కృంగిపో, అభిషేకాన్ని కూడా పొందుకో. రాబో వాటి గురించి ఆనందించు. హ్యావ్ ఎ మిక్స్డ్ ఫీలింగ్స్. యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు నువ్వు దుఃఖాక్రాంతులు అందరినీ. ఎంతమంది అంట? ఈ అభిషేకం ఎంత గొప్పగా ఉంటుందంట, ఎవరు మిస్ అవ్వరంటే ఎవ్రీవన్ విల్ బి డెలివర్డ్. వారి గోత్రములలో బలహీనుడు ఒక్కడు కూడా లేడు. ఎవ్రీబడి బికేమ్ రిచ్, ఎవ్రీబడి బికేమ్ హెల్దీ. దే లాస్ట్ సమ్ పీపుల్. చదవమ్మా. 3. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు. సియోను అంటే ఎవరికిది? సంఘము. సంఘం అంటే ఎవరు? దేవుని ప్రేమించువారు. సియోనులో దుఃఖించేవారు. ఎందుకంటే నేను చూసాను, అనుభవించాను. ఓకే. సియోనులో దుఃఖించు వారిని ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను. అంటే నా పని అయిపోయింది, బసమైపోతా అనుకుంటున్నావా? నీకు ఒక పూలదండ రాబోతుందంట. హల్లెలూయా. అంటే యువర్ డిస్ట్రాయింగ్ పాయింట్ ఈస్ గోయింగ్ టు బి ఎ రిజాయిసింగ్ పాయింట్. డోంట్ గివ్ అప్. డోంట్ గివ్ అప్. చదవండి. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితము అంటే కష్టాలన్నీ పెరిగిపోయి భారం అయిపోయింది, అన్నీ పోగొట్టుకున్న భారం, వేదన. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. అభిషేకము దాన్ని వేరుతో తీసివేస్తుంది. అప్పుడు నీ ఉల్లాస వస్త్రం వస్తుంది. ఫైనల్ గా ఏమొస్తుందంట? యెహోవాకి మహిమ, యేసయ్యకు మహిమ, సంఘానికి నీ ద్వారా మహిమ. స్టాండ్ అప్. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యు.
నజరేయుడనేసయ్యా, ఇదిగో ఎవరెవరు కుడి హస్తం పెట్టుకున్నారో, ఇదిగో దరిద్రం, వేదన, ప్రతి ఒక్క బాధను బయటికి రమ్మని ప్రార్థిస్తున్నానయ్యా. ఎవరైతే దురాత్మ శక్తులతో బాధపడుతున్నారో, మహావేదన పడ్డారో, నజరేయుడనేసునామమున వారికి విడుదల ప్రవచిస్తున్నాను. లార్డ్ డెలివర్ దెమ్, డెలివర్ దెమ్, డెలివర్ దెమ్, పరిపూర్ణ విడుదల. ఎవరైతే ఎందుకు మా జీవితంలో ఇలా జరిగింది, ఇంత ఘోరం మాకు ఎందుకు జరిగింది అని వారు కుమిలిపోకుండా, ఇదిగో అయా, tell them why they went through these things. There is a purpose, there is a plan for the delay. ఎందుకు ఆలస్యం జరిగింది, ఇదిగో ప్రతి రోగిని ముట్టి స్వస్థపరచండి. క్యాన్సర్, ఎయిడ్స్, ట్యూమర్ ఎక్కడున్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. లార్డ్ హీల్ దెమ్ ఎవెన్ ఆన్ ద ఫేస్బుక్, సెట్ దెమ్ ఫ్రీ. ఎవరికైతే పెళ్లి కాలేదో, ఇదిగో ప్రభా వివాహములు జరిగించండి. పిల్లలు పుట్టలేదో కనే గర్భముగా మార్చండి. ఇదిగో గడ్డలను, కణుతులను తీసివేయండి. అనేకులకు యవ్వన బలాన్ని దయచేయండి. రెన్యూ దర్ యూత్. లెట్ పీపుల్ లివ్ లాంగ్ అండ్ లివ్ స్ట్రాంగ్. ఇదిగో వారి గురి వద్దకు వారిని చేర్చండి నాయన. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. యూత్, లెట్ పీపుల్ లివ్ లాంగ్ అండ్ లివ్ స్ట్రాంగ్. ఇదిగో వారి గురి వద్దకు వారిని చేర్చండి నాయన. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.